టాపిక్ ఇక్కడతో ఆపేద్దాం. లాస్ట్ టాపిక్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇప్పుడు దేశం మొత్తం ఇట్లా ఊపేస్తున్నటువంటిది ఈ జెన్జీ మూమెంట్ ఒకటి బాగా నడుస్తుంది. మీ నాయకులు కేటీఆర్ గారు కూడా ఓ 2 months బ్యాక్ 3 months బ్యాక్ మాట్లాడారు. జెన్జీ మూమెంట్ వస్తుంది సిచ్యువేషన్ తగ్గట్టుగా, మనం ఇట్లా నియంత లెక్క అన్ని అణిచివేసినట్టుగా లేకపోతే అది చేయకూడదు అన్నటువంటి సందర్భం మాట్లాడినప్పుడు ఇవాళ ఆ జెన్జీ మూమెంట్ కనపడుతున్నట్టుగా కనపడతాం దేశంలో. మన సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. యువకులని, నిరుద్యోగులని, కొంత యాక్టివిస్టులని, లేకపోతే ఆర్టీఐ యాక్టివిస్టులని, ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళని కాక్రోచులు లెక్క అవుతా ఉన్నారు అనేటువంటి మాటని, సరే వాళ్ళ తర్వాత దాన్ని ఆయన సవరించుకున్నారు ఆ మాటని. బట్ కానీ దాన్ని బేస్ చేసుకొని ఇవాళ దేశం అంతా, ఇప్పుడే నేను మీతో మాట్లాడుతూ ఉంటే తీసిన, సో కాక్రోచ్ జనతా పార్టీ అని ఒకటి పుట్టుకొచ్చింది. ఇది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది. గత 2-3 days నుంచి సోషల్ మీడియాని ఇట్లా షేక్ చేసేస్తూ ఉంది. యూత్ అంతా దీని గురించి మాట్లాడుకుంటారు. అర్లీ మార్నింగ్ నేను మార్నింగ్ న్యూస్లో కూడా దీని మీద మాట్లాడినా. నేను మాట్లాడినప్పటికీ 3M ఉండే, ఇప్పుడు అది 5.1M అయింది. అందులో కొన్ని నేను కూడా ఉన్నా ఇందులో. సో 5.1 అయింది. అంటే 50 లక్షల మంది 2 days జస్ట్. అంటే ఈ మూమెంట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అసలు ఏమంటారు ఈ జెన్జీ మూమెంట్, దీని గురించి ఏం మాట్లాడారు? యూత్గా సఫకేట్ అవుతున్నామండి సిస్టంలో. అవకాశాలు లేక, అవకాశాలు రాక, అనుమానపడుతూ ఇవాళ డెఫినెట్గా సిస్టమ్కి దూరం అవుతున్నాం. కాబట్టి ఆ రెవల్యూషన్ వస్తుందని కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పారు. ఓకే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా బ్రాండ్ చేస్తారు కదా, అర్బన్ నక్సల్స్. అవును, ఎవరన్నా ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ అంటారు, ప్రశ్నిస్తేనే. అవును, ఇప్పుడు గౌరవ జడ్జి గారు కూడా మరి ఎందుకు అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిర్రో చూడండి. నిరుద్యోగ యువత ఎందుకు అవుతున్నారు అంటే వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళకి అవకాశాలు కావాలి, అండ్ దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్ టు సంథింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, మీరు ఎప్పటి నుంచో ఫైట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి పాలిటిక్స్లో లాంగ్ రన్గా ఫైట్ చేస్తారు. మీకు క్యాపబుల్ ఉంది, మాట్లాడే శక్తి ఉంది, ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు, క్వశ్చన్ చేయగలుగుతారు, చదువు ఉంది, అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ఒక డబ్బు లేకపోయి ఉండొచ్చు మేబీ బలంగా అందరుకున్నట్టుగా, కానీ మీకు అవకాశం రాలేదు కదా ఇప్పటిదాకా. పాలిటిక్స్లో ఇట్లా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉండుంటారు. అలాగనే ఇప్పుడు జాబ్స్ చేసేటువంటి వాళ్ళలో కూడా వాళ్ళకి అన్ని క్యాపబుల్స్ ఉన్నా కూడా మనం అనుకున్నది ఎక్కడ కాంప్రమైజ్. ఇప్పుడు ఏదో అవ్వాలనుకుంటాం, దేనికోసమో చదువుతాం, ఇంజనీరింగ్ చేస్తారు, బీటెక్, స్విగ్గీ నడిపించడానికి కాదు, అవును, ఏదో చేయడానికి. అంటే పాపం నేను స్విగ్గీ వాళ్ళని తప్పుపడతలేను, బట్ వీఆర్ అడ్జస్టింగ్. ఆప్షన్ లేదు, ఇంకా ఆప్షన్ లేక. అంటే నేను నా ఇల్లు నడిపియాలి, బాధేస్తున్నది ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం ఇప్పుడు ఏమైపోయిందంటే రొటీన్ గా మనము స్విగ్గీస్ ఆర్డర్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు యూత్ వచ్చినప్పుడు మనం వాళ్ళని కలిసినప్పుడు ఏం చదువుకున్నారు వాళ్ళు చెప్తూ ఉంటారు, మనల్ని గుర్తుపట్టి చెప్తున్నప్పుడు బాధేస్తూ ఉంటది. వాళ్ళు దే ఆర్ అడ్జస్టింగ్. ఈ అడ్జస్టింగ్ అనేది కాకుండా ఎప్పుడైతే రెబెలియన్ మొదలవుతుందో, ఇప్పుడు ఆ ఉదాహరణ కాక్రోచ్ జనతా పార్టీతో కనబడుతున్నది. ఎందుకు అని అంటే, మీరు మమ్మల్ని పారాసైట్స్ అన్నారు, అర్బన్ నక్సల్స్ అన్నారు, కాక్రోచెస్ అన్నారు, రకరకాల రుద్దుతారు మీరు మా మీద. అది బ్రేక్ త్రూ అయ్యే ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ అజెండా ఉండదు. ఎలక్షన్ కాగానే ఇప్పుడు ఏముంది, రేపు జమిలియో గమలియో ఇంకేదైనా ఎలక్షన్ అయింది అనుకోండి, పాకిస్తాన్ వచ్చేస్తుంది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో చూసినాం, వచ్చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు అంటారు భారతదేశం సేనను పాకిస్తాన్ వాళ్ళు ముడ్డి మీద దన్నిరు అని అన్నారు. అసలు అది చర్చకు రావడం ఏంది? ఇది ఎలక్షన్ లోకి మా జూబ్లీ హిల్స్ గురించి మాట్లాడాలి అని అనాలి. సేమ్ థింగ్ భారతీయ జనతా పార్టీకి మోకా దొరకగానే ఏందది కేసీఆర్ ఖాన్ అంటారు, కేటీఆర్ ఏదో ఇట్లా తోకలు పెడుతూ ఉంటారు, రేవంత్ ఉద్దీన్ అని అంటారు. ఈ అజెండా వాళ్ళకి కావాలి. కానీ అవకాశాలు, ఐడియాస్, ఆపర్చునిటీస్, డెవలప్మెంట్, ఇంకోటి ఏంది ఉట్టిగానే ప్రామిసెస్ ఇచ్చేసుడు. అవును, మేము ఆ గ్యారంటీలు ఇస్తాం, ఈ గ్యారంటీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇవి చేస్తాం, అవి. నీ పొటెన్షియల్ తగ్గట్టు నీ పొటెన్షియల్ ఉట్టిగానే చెప్పేస్తారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. రియాలిటీగా అది కాదు అని కూడా చెప్పారు. కనీసం మోసం చేస్తారు, మోసం చేయగానే నమ్మేస్తారు. నమ్మగానే దాని తర్వాత ఏదైతే వెన్నుపోటు ఉంటుందో, ఆ తర్వాత అదే ప్రభుత్వం ఎవరి కోసం అయితే పనిచేసి లాఠీ చార్జీలు చేసి ఇవన్నీ చేసి జైలు వేస్తూ ఉంటారో, ఇవాళ ఆ బాధలకు వెళ్ళే ఒక రెవల్యూషన్ డెఫినెట్ గా పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, నేను రోజు వింటూ ఉంటా, ఇవాళకి కూడా పీసీఆర్ ఈ విజువల్స్ చేయకండి, ఓన్లీ 2 frames మాత్రం చూపించండి. ఇవాళకి కూడా నేను ఒక డైలాగ్ వింటూ ఉంటా, శంకర్ గారు, నీతో నొట్టి యూతే ఉన్నారు, సీనియర్లు లేరు, యూతే ఉన్నారు అని అంటే, యూత్ పార్టీ రేపు అవకాశం వచ్చినప్పుడు, పార్టీ టికెట్ వచ్చినప్పుడు పెద్ద మనుషులు అందరూ వస్తారు. యూత్ వస్తున్నారంటే సంతోషపడండి, దాన్ని అవమానంగా ఎందుకు చూడాలి? నాకు మంచిగా అనిపిస్తుంది. అవును యూత్, ఎందుకంటే జెండా కట్టడానికి యూతే,
అవును. పోస్టర్లు అతికించడానికి యూతే, ఉమ్, ర్యాలీ అయితే గంటలు గంటలు నిలబడడానికి యూతే, ఉమ్, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ కొడుతుంటే ఎదురు తిరగడానికి యూతే, తప్పించుకోవడానికి లేకపోతే మనకు రక్షణ నిలబడాలన్నా యూతే. అవును. బూత్ దగ్గర పెద్ద మనుషులు ఎంత ఉంటారో యూత్ కూడా అంతే ఉంటారు, ఇంటింటికి అంతే తిరుగుతారు. ఉమ్, మరి ఎందుకు యూత్ మన డిసిషన్ మేకింగ్ లో ఎందుకు రారు? పిల్లగానివి నేను ఇదే డైలాగ్ మొదటిసారి ఫస్ట్ టైం నాకు టికెట్ అనౌన్స్ అయినప్పుడు శంకర్రావు గారు ఉంటే పేరు మార్చి నా పేరు వచ్చినప్పుడు నాకు 25 సంవత్సరాలు. పిల్లగానికి ఇస్తారా అని అన్నారు. అప్పుడు అయ్యి ఉంటే నిజంగానే యంగెస్ట్ ఎమ్మెల్యే అవుతుండే కావచ్చు. అవుతుండే. అట్లా కట్ అయ్యి ఫస్ట్ డైలాగ్ ఏం చెప్తారు తెలుసా శంకర్ గారు? నీకు ఏజ్ ఉంది కదరా అని చెప్తారు. అట్లా అయ్యి తెల్లింటికల్ తెల్లగడ్డం కూడా వచ్చేసి. నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది దీని విషయంలో. అంటే నేను ఒక ఎజెండాతోనే నేను ఇక్కడికి బంజారా హిల్స్కి మూవ్ అయినా. అంటే ఎల్బీ నగర్ నుంచి కూడా వచ్చినప్పుడు నేను నాది ఒక ప్లాన్ ఉంది, నాకు బ్లూ ప్రింట్ ఉంది. మేబీ నేను మీతో షేర్ చేసుకున్నా కూడా. శంకర్ బచ్చగాడు చూసేందుకు బచ్చగాడు వాడు చూస్తానికి ఇప్పుడు పొరగని లేకుంటాడు, వాడు ఇంత పెద్ద వ్యవస్థ, ఇవన్నీ కాదులే అన్న, ఎందుకు ఖర్చు బిరుసు అన్నట్టుగా కూడా చెప్పే వాళ్ళు ఉంటారు. ఫీడ్బ్యాక్ అంటే ఇది నిజంగా కూడా మన 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 సామర్థ్యాన్ని, మన శక్తిని అన్నింటిని తొక్కేయడమే అవుతుంది. మేబీ మీకైన ఎక్స్పీరియన్స్ మనలాంటి వాళ్ళకి ఎంతో మందికి అయి ఉంటుంది. నీతో ఏమవుతారా ఇప్పుడు ఎందుకు లేవుకో, పెద్ద మనిషి చేస్తున్నాడు కదా, తినే చేస్తున్నాడు కదా అని. మేబీ ఇవన్నీ అవమానాల నుంచి పుట్టుకొచ్చిందేనా ఈ కాక్రోచ్ జనత? 100% అది ఇన్స్టాగ్రామ్ నుంచి బయటికి కూడా రావాలి. నేపాల్ లాగా పార్లమెంటు ముట్టడించడాలో అవన్నీ అవసరం లేదు. కానీ ఇవాళ డెఫినెట్ గా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, మనం అజెండా అవ్వాలి, మన ఇష్యూస్ అజెండా అవ్వాలి. పొద్దున్న లేస్తే మనకు ఇది ఎట్లొస్తుంది, ఓ కరెంట్ ఎందుకు పోతుంది, కరెంట్ కూడా ఎందుకు ఇబ్బంది అవుతుంది, జైల్లో పవర్ కట్స్, జైల్లో డీజిల్ లో అక్కడ జనరేటర్ లో డీజిల్ పోయడానికి లేదు. ఒక బ్యారెక్ లో ఏమైందంటే కరెంటు పోగానే పాపం అందరు కలిసి ఒకరిని అని కొట్టిరు, తన్నీరు. తర్వాత ఎవరు అని అడిగితే కూడా సిచ్యువేషన్ లేదు. సో ఇవాళ అంటే పాపం జైలు వాళ్ళు మళ్ళీ అధికారులు వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అంటే బయట స్టేట్ సిచ్యువేషన్ ఇది. మనం 2014 తర్వాత బెటర్ అయినాం, ఇలా మళ్ళీ వెనక్కి పోతున్నాం. పవర్ కట్స్ నెవర్ ఎ డిబేట్, లా అండ్ ఆర్డర్, విమెన్ సేఫ్టీ నెవర్ ఎ డిబేట్, జాబ్స్ డిబేట్. విచిత్రం అసలు. డెఫినెట్ గా జెన్జీ మన దగ్గర జరగాలి. ఎందుకు తెలుసా? ఇంతకంటే అవమానపరుస్తూ స్టేట్మెంట్ ఉండదు. వాళ్ళకు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తారు, వాళ్ళకి నోటిఫికేషన్లు వద్దని ధర్నా చేస్తారు. ముదిరిపోయిన బెండకాయలు వంకాయలు అన్నాడు ఇంకా ముఖ్యమంత్రి గారు, ఇట్లా ఒక పదం అన్నాడు ఆయన. ఎట్లుంటదండి? ఎందుకంటే ప్రతి సంవత్సరం మన దగ్గర గ్రాడ్యుయేట్స్ పాస్ అవుట్ అయితేనే ఉంటారు. అంటే దాని అర్థం ఏంది? ఒక్కొక్క కాలేజ్ నుంచి, ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి వాళ్ళు పాస్ అవుట్ అయినప్పుడు దే బికమ్ అన్ఎంప్లాయిడ్, వాళ్ళు ఆపర్చునిటీస్ కోసం చూస్తూ ఉంటారు. కానీ ఆపర్చునిటీస్ కల్పించడం కాకుండా అవమానపరుస్తూ మీరు ఏమంటారంటే వాళ్ళకి నోటిఫికేషన్లు వద్దని చెప్తారు, ఎక్కువైనా నోటిఫికేషన్లు అని చెప్తారు. 100% మనం ఇలాంటి జెన్జీ రెవల్యూషన్ యాజ్ యంగ్స్టర్స్ గా వితౌట్ ఎనీ పొలిటికల్ ఇంట్రెస్ట్, ఎలాంటి సెల్ఫ్ వేస్టెడ్ ఇంట్రెస్ట్ లేకుండా దాన్ని సపోర్ట్ చేయాల్సిందిగా మనం అందరం కూడా యూత్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్, మనకేమి తండ్రులు పవర్ పొజిషన్ లో చూసిన వాళ్ళు కాదు, గాడ్ ఫాదర్స్ లేరు. నేను వెతుక్కుంటూనే ఎవరైనా దొరుకుతారు కావచ్చు అని. కానీ ఇప్పుడు ఒక బిగ్ బ్రదర్ కేటీఆర్ గారిని పట్టుకున్నాను. సో పాలిటిక్స్ లో ఇది ఉండాలి అంటే అదొకటి. ఇంకోటి డబ్బు అడుగుతారు. ఇప్పుడు నేను ఒక్కొక్క రీజన్ తో నాకు టికెట్ హుష్ పటాష్ అయిపోయింది. రేపు ఇంకేదైనా రీజన్లు ఉన్నాయా? ఇంకేమన్నా టికెట్ ఇస్తాం కానీ 50 కోట్లు పెడతావా, 100 కోట్లు పెడతావా? సో ఈ డబ్బు అనే భయం కూడా. ఇప్పుడు మొన్న 2-3 మిత్రులు జర్నలిస్టులు పిఆర్ఓలు వాళ్ళు అదే అంటారు, డబ్బు లేదు కదా అబ్బా, ఓ అమ్మ ఈసారి కొత్తగా ఇదొక రీజన్ వచ్చేసిందా ఏంది అని. డబ్బు లేదు కదా నీ దగ్గర, కష్టం కదా అనేసి అంటారు. నేనేముంది, మా కాంగ్రెస్ ఆయన 2,000 రూపాయలు పంచిండు మొన్న బై ఎలక్షన్ కి. నేను 2 రూపాయలు ఆశించకుండా పనిచేస్తా అని నేను దండం పెడదామని ఫిక్స్ అయ్యాను. సో ఇట్లా యూత్ మనం ఒక ఎగ్జాంపుల్గా అవుతాం. మన రాష్ట్రంలో ఉద్యమం ద్వారా, తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ లో చూడండి, ఇవాళ అయితే ఫ్యామిలీయో ఒక తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన ఒక యూనివర్సిటీ ఒక్కళ్ళు కూడా అక్కడ ఎమ్మెల్యే అయిన వాళ్ళు చెప్పండి మీరు పేరు. లేదు. లేదంటే ఇక అదే విద్యార్థి సంఘంలో దశాబ్దాలు ఉండి ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఉద్యమకారులకు వెళ్ళి, ఫార్చునేట్లీ మన దగ్గరికి వెళ్ళి ఉద్యమకారులకు అకామిడేషన్ అయింది. కానీ ఇంకొకటి ఏంటిది అని అంటే యూత్ ఎప్పటికప్పుడు రాడికల్ గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డైనమిక్. సో మరి ఇప్పుడు యూత్ ఇంత ప్రియారిటీస్ ఉన్నాయి, మీరు కూడా యూత్ కాబట్టి చెల్లుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీ బీఆర్ఎస్ పార్టీ ఉంది,
నెక్స్ట్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు మీరు సంస్థాగతంగా నిర్మాణం కోసం కూడా చాలా సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. సభ్యత్వ నమోదాలు, డిజిటలైజేషను, లేకపోతే యూత్కి మంచి అవకాశం ఇవ్వాలా, మంచి పొజిషన్ ఇవ్వాలా, పార్టీలో కీలకంగా చూడాలని. నెక్స్ట్ వచ్చే ఎన్నికల నాటికి మీరు ఎంత పర్సంటేజ్, అంటే మీరు సరే డిసిషన్ కీ రోల్ కాకపోవచ్చు, బట్ మీరు మీ అభిప్రాయం చెప్పుకునే ఆప్షన్ ఉంటుంది కదా మీ పార్టీ. సో ఆప్షన్ ఇస్తారా? ఎక్కువ మంది యూత్కి అవకాశం కల్పిస్తారా వచ్చే ఎన్నికల నాటికి? ఆల్రెడీ ఉన్నాం, ఇంకా పెంచుకోవాలి. ఖచ్చితంగా బ్రిడ్జ్గా ఉండాలి. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారైనా కేసీఆర్ గారైనా నిజంగా కూడా, అంటే కేసీఆర్ గారు ఈ చెప్పొచ్చో లేదో కానీ ఒకసారి సరే అన్నారు, నాకు టికెట్ మిస్ అయినప్పుడు, నేను రాజ్యసభ ఎంపీకి పంపిస్తా మన ప్రభుత్వం వస్తే అని అన్నారు. నేను అంత పెద్దగా ఆలోచించలే, కానీ నేను షాక్ అయింది ఏంటంటే, ఏంది కేసీఆర్ గారు నన్ను అంత, ఇక్కడ కేసీఆర్ గారు హీ హాజ్ వర్క్డ్ విత్ పెద్దలు ఎన్టీఆర్ గారితో పనిచేసిండ్రు, మన్మోహన్ సింగ్ గారి లెవెల్లో పనిచేసిండ్రు, వాజ్పేయి గారిని చూసిండ్రు, పార్లమెంట్లో దిగ్గజాలను, సోనియా గాంధీ గారిని, ఆ స్టాల్వర్డ్స్ ని చూసిన కేసీఆర్ గారు, ఈవెన్ పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు పొలిటికలీ పవర్ లో ఉన్నారు. అట్లాంటి కేసీఆర్ గారు ఒక యంగ్స్టర్ అయిన నన్ను అక్కడ దాకా ఆలోచిస్తున్నారంటేనే నేను సంతోషపడ్డా. అంటే కొన్ని సక్సెస్ స్టోరీస్ ఉండాలి, దాంతో మోటివేట్ అవుతారు. అరే డబ్బులు లేకుండా కూడా ఉద్యమాల నుంచి వచ్చి ఇంత ఫేర్ గా ఇంత లాంగ్ పీరియడ్, ఇంకోటి ఏంది, ఇన్స్టెంట్ గా కూడా పవర్ రావద్దు, ఇట్లా టక్కన పవర్ వస్తే దాని వాల్యూ తెలియదు మళ్ళా తర్వాత. ఇంత స్ట్రగుల్ చేసినాం కాబట్టి రేపు 100% నేను కరప్ట్ ఉన్నాను. ఎందుకంటే నాకు ఐ లాస్ట్ మై ప్రిషియస్ ఏజ్ ని నేను లూజ్ చేసిన కాబట్టి ఆ వచ్చిన ఆపర్చునిటీని ఎంత గొప్పగా నిలబెట్టుకోవాలనో నాకు తెలుసు. సో అలాంటి సక్సెస్ స్టోరీస్ ఉండాలి. మీరైనా ఈ ఛానల్, నేనైనా ఫెయిల్ అయితే మనం ఒక ఫెయిల్డ్ స్టోరీగా చాలా మంది నెక్స్ట్ జనరేషన్ రావడానికి భయపడతారు. ఓ మస్తు చేసిరా, ఇట్లా చేసిరు, సో అందుకు కూడా ఒకరికొకళ్ళము మనము కాంప్లిమెంట్ చేసుకుంటూ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మీకు నేనైనా, నాకు మీరైనా, సిజేపీకి అయినా కూడా, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అయినా కూడా డెఫినెట్ గా మనం ఏ పార్టీలో ఉండని, ఎవరుండని, ఎక్కడ ముందుకు రావాలి, 100%. సో మీ పార్టీ కూడా యంగ్స్టర్స్ కి అవకాశం ఇవ్వాలని, ఈ జెన్జీ లాంటి మూమెంట్ మీరు కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని, మీరు వాళ్ళకి అవకాశం కల్పించాలని నేను కూడా కోరుకుంటున్నా. సో మీ స్పిరిట్ ని, మీ ఫైట్ ని మీరు కొనసాగించండి. ఇష్యూ బేస్డ్ గా, సబ్జెక్ట్ బేస్డ్ గా మళ్ళీ మనం ఇంటర్వ్యూస్ కానీ రెగ్యులర్ గా చిట్ చాట్లు కానీ చేద్దాం.